Good evening, all of you. This is Vamsi. Today we will discuss about the topic Telangana TSR teaching గా కన్వర్ట్ చేశారు. డీసెంట్ సిలబస్ అనాలిసిస్ 2024. మనం ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ లో మనం సక్సెస్ అవ్వాలంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ మీద ఐడియా ఉండాలి. ఆ సిలబస్ తెలిసినప్పుడే దాని నెక్స్ట్ స్టెప్ ఏం వేయాలో మనకు తెలుస్తుంది. ఈ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు మనం తెలంగాణ ఎవరైతే ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో అతి తక్కువ ప్రైస్ లో ఈ నెంబర్ కానీ లేదా డిస్క్రిప్షన్ లో కింద కామెంట్ బాక్స్ లో వాట్సాప్ గ్రూప్ ఇస్తాం. ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. తక్కువ అమౌంట్ తోనే ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ఈ సిలబస్ లోకి వెళ్తే మనకు తెలంగాణ స్టేట్ లో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం అని 3 మీడియంస్ ఉన్నాయి. 3 మీడియంస్ కు సంబంధించిన సిలబస్ అనలైజ్ చేద్దాం. ఇక్కడ ఏ సిలబస్ ఉందో మొత్తం A to Z తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే తెలుగు మీడియం కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మళ్ళీ తర్వాత ఇంగ్లీష్ మీడియం, తర్వాత లాస్ట్ ఉర్దూ మీడియం. మొత్తం 3 మీడియంస్ కి ఏ సబ్జెక్టులు ఉంటాయి, ఏ సిలబస్ ఉంటుందో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ తెలుగు మీడియం మనకు డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో మొత్తం 100 మార్క్స్ ఉంటది. తెలంగాణలో 100 మార్క్స్ కూడా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అనే 3 పార్ట్స్ గా ఉంటది. పార్ట్ 1 లో ఏంటి మనకు జనరల్ నాలెడ్జ్ ప్లస్ టీచింగ్ ఆప్టిట్యూడ్, ఇక్కడ రెండుగా రాశాను. మొత్తం ఒకటే. జనరల్ నాలెడ్జ్ కి సంబంధించి 5 క్వశ్చన్స్, టీచింగ్ ఆప్టిట్యూడ్ సంబంధించి 5 క్వశ్చన్స్, మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ కి 10 మార్క్స్ అన్నమాట. దేర్ ఇస్ నో నెగటివ్ మార్కింగ్. నెగటివ్ మార్క్స్ ఏం ఉండవు డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో. 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ కి అంతే. ఇక్కడ జనరల్ నాలెడ్జ్, టీచింగ్ ఆప్టిట్యూడ్ సంబంధించి పార్ట్ 1 లో కంప్లీట్ అయిపోతుంది. అదే 10 మార్క్స్. పార్ట్ 1 కంప్లీట్ అయిపోయింది. పార్ట్ 2 లో చూసుకున్నాం జనరల్ ఇంగ్లీష్ సిలబస్ ఎలా ఉంటుందో మనం చూసుకున్నాం. సబ్జెక్ట్ ఏమేంటో మీరు అనలైజ్ చేసుకోండి. ఫస్ట్ ఐడియా ఉండాలి కదా. జనరల్ ఇంగ్లీష్ కి 10 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ జనరల్ ఇంగ్లీష్ కి 10 మార్క్స్ ఉంటుంది. జనరల్ తెలుగు మనం ఏదైతే లాంగ్వేజ్ 1 ఉంటది కదా, ఆ జనరల్ తెలుగు 20 మార్క్స్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 20 మార్క్స్ 10 ఒక 40 మార్క్స్ కవర్ అయిపోయినాయి. ఇప్పుడు పార్ట్ 2 కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనకి పార్ట్ 3 తీసుకున్నాం. 3 పార్ట్స్ అని చెప్పినాం కదా. పార్ట్ 1, పార్ట్ 2 కంప్లీట్ అయిపోయింది. పార్ట్ 3 ఉంది. ఇక్కడ పార్ట్ 3 లో మ్యాథమెటిక్స్, మ్యాథ్స్ అని షార్ట్ ఫామ్ లో రాశాను. మ్యాథమెటిక్స్ సంబంధించి 20 మార్క్స్ ఉంటుంది. ఫిజికల్ సైన్స్, ఫిజిక్స్ అంటారు కదా, ఫిజికల్ సైన్స్ సంబంధించి 10 మార్క్స్ ఉంటుంది. బయాలజికల్ సైన్స్, బయాలజీ అంటారు, బయాలజికల్ సైన్స్ వాటికి సంబంధించినటువంటి మార్క్స్ 10 మార్క్స్ ఉంటాయి. అంటే 20 మార్క్స్ పార్ట్ 3 లో. దేనికి 20 మార్క్స్? మ్యాథమెటిక్స్ కి. ఫిజికల్ సైన్స్ కి 10 మార్క్స్, బయాలజికల్ సైన్స్ కి 10 మార్క్స్, ఇక్కడ సోషల్ స్టడీస్ కి 20 మార్క్స్. మొత్తం కలిపి ఎంత అవుతుంది? ఇక్కడ 40 మార్క్స్, ఇక్కడ 20 60, ఈ 10 70, ఈ 10 80, ఈ 20 మొత్తం 80 + 20 100 మార్క్స్ కవర్ అయిపోయినాయి. 100 మార్క్స్ కి మొత్తం ఈ తెలుగు మీడియం కు సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఏంటి. మరి తర్వాత ఇంగ్లీష్ మీడియం తెలుసుకున్నాం. ఇంగ్లీష్ మీడియం సిలబస్ ఏంటంటే జనరల్ నాలెడ్జ్, టీచింగ్ ఆప్టిట్యూడ్ కామన్ గా ఉంటది. ఫస్ట్ పార్ట్ లో పార్ట్ 1 ఏంది ఇంగ్లీష్ మీడియం కి నేను చెప్పేది. ఇప్పుడు తెలుగు మీడియం కాదు, ఇంగ్లీష్ మీడియం కి EM జనరల్ నాలెడ్జ్, టీచింగ్ ఆప్టిట్యూడ్ 10 మార్క్స్ ఉంటది. పార్ట్ 2 లో అంటే ఇది ఒకటే అన్నమాట. 10 క్వశ్చన్స్ 10 మార్క్స్, నెగటివ్ మార్క్స్ ఉండవు. జనరల్ ఇంగ్లీష్, జనరల్ తెలుగు. అంటే జనరల్ ఇంగ్లీష్ లో వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం కదా, జనరల్ ఇంగ్లీష్ లో మనకు ఇక్కడ 10 మార్క్స్ ఉంది కాబట్టి ఇంగ్లీష్ మీడియం కి 20 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ మీడియం కి జనరల్ ఇంగ్లీష్ లో 20 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ జనరల్ తెలుగు ఉంటది కదా, ఇక్కడ ఎంత మనకు తెలుగు మీడియం ఎంత ఉంది? 20 మార్క్స్ ఉంది. అక్కడ ఇంగ్లీష్ మీడియం లో 10 మార్క్స్ ఉంటుంది. అంటే ఇక్కడ మార్క్స్ ఫ్లిప్ అవుతాయి అన్నమాట. ఇక్కడ తెలుగు ప్లేస్ లో ఉండే మార్క్స్ ఇంగ్లీష్ లోకి వస్తాయి, ఇంగ్లీష్ లో ప్లేస్ లో ఉండే మార్క్స్ తెలుగులోకి వస్తాయి. ఇంకొకటి కూడా బాగా అబ్జర్వ్ చేయాలి. ఎవరైతే ఉర్దూ మీడియం పిల్లలు ఉంటారో అది ఇంగ్లీష్ మీడియం లో మాత్రమే, వాళ్ళు ఇక్కడ జనరల్ తెలుగు దగ్గర లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఉర్దూ పెట్టుకోవచ్చు కంపల్సరీ. మీడియం ఏం కాదు, మీ లాంగ్వేజ్ ఓన్లీ ఉర్దూ పెట్టుకోవచ్చు. ఇక్కడ సరే ఇక్కడ తెలుగు మీడియం ఆప్షన్ లేదా సార్ ముందంటే తెలుగు మీడియంలో లేదు. ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో ఎవరైతే చదువుతారో వాళ్ళు ఉర్దూ మీడియం అంటే ఉర్దూ అంటే లాంగ్వేజ్ 1 గా చూస్ చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇక్కడ తెలుగు ప్లేస్ లో ఉర్దూ చూస్ చేసుకోవచ్చు. వాళ్ళకు 10 మార్క్స్ కే. జనరల్ ఇంగ్లీష్ లో అంటే ఇంగ్లీష్ మీడియం కదా మీరు, ఇంగ్లీష్ లో కాబట్టి 20 మార్క్స్ ఉంటుంది. మళ్ళీ రిమైనింగ్ అంతా పార్ట్ 3 అంతా సేమ్. ఇక్కడ ఎన్ని మార్క్స్ ఉంటుందో అన్ని మార్క్స్ ఉంటుంది. మీరు ఇంగ్లీష్ లో తెలుగు మీడియంలో తెలుగు క్వశ్చన్స్ ఉంటాయి, ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే బైలింగ్ వాళ్ళకు రావచ్చు. మేము ముందు వచ్చేటి ఉంటే అప్డేట్ ఇస్తాం మేము. మళ్ళీ తర్వాత తెలుగు మీడియం అయిపోయింది, ఇంగ్లీష్ మీడియం అయిపోయింది. తర్వాత ఏంటి? ఉర్దూ మీడియం. ఉర్దూ మీడియంలో కూడా పార్ట్ ఏ కామన్ గా ఉంటుంది అందరికి. తెలుగు మీడియం కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, ఉర్దూ మీడియం కానీ. పార్ట్ 2 నే చేంజ్ అవుతుంది. ఆ పార్ట్ 2 చేంజ్ ఏమవుతుంది సార్? జనరల్ ఇంగ్లీష్ లో 10 మార్క్స్ గా ఉంటుంది యాజ్ ఇట్ ఈస్.
అక్కడ జనరల్ తెలుగు ఉండదు, మీకు ఉర్దూ మీడియం వాళ్ళకి ఏం ఆప్షన్స్ ఉండవు, ఓన్లీ ఉర్దూ. ఆ ఉర్దూ ప్లేస్ ఎంత 20 మార్క్స్. ఇక్కడ జనరల్ తెలుగు ప్లేస్ లో జనరల్ ఇంగ్లీష్ ప్లేస్ లో 10 మార్క్స్ ఉంటుంది. జనరల్ ఉర్దూ ప్లేస్ లో ఇక్కడ ఉర్దూ లాంగ్వేజ్ ఉంటుంది కదా, మీకు ఉర్దూ మీడియం స్టూడెంట్స్ కి నేను చెప్పేది. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు ఉర్దూ మీడియం చెప్తాను. ఉర్దూ మీడియం స్టూడెంట్స్ కి జనరల్ ఉర్దూలో 20 మార్క్స్ ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ లో 10 మార్క్స్ ఉంటుంది. మీకు ఇది కవర్ అయిపోయింది కదా. ఈ మార్క్స్ ఫ్లిప్ అయినా కూడా అదే సేమ్ 30 మార్క్స్ కి ఉంటుంది పార్ట్ 2 అనేది అందరికి. ఇక్కడ పార్ట్ 3 అనేది కామన్, మ్యాథమెటిక్స్ 20 మార్క్స్, ఫిజికల్ సైన్స్ 10 మార్క్స్, బయాలజికల్ సైన్స్ 10 మార్క్స్, సోషల్ స్టడీస్ 20 మార్క్స్. ఈ 3 మీడియం కు సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఇవి. మీకు ఆన్లైన్ కోచింగ్ కావాలనుకుంటే 8328367218 నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి, లేదా కింద కామెంట్ బాక్స్ లో వాట్సాప్ లింక్ ఇస్తాం, అందులో జాయిన్ అవ్వండి. మీకు ఇలా కాదు, ఈ బోర్డులో కాదు, స్టేట్ ఫైమ్ ఫ్యాకల్టీ దగ్గర ఆల్రెడీ వీడియోస్ రికార్డెడ్ అయిపోయినాయి. ఆ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్ అంతా ఏమేమి ప్రొవైడ్ చేస్తాం, కోచింగ్ డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ వీడియోలో చెప్తాము. ఇది సిలబస్ ఈ ఐడియా పెట్టుకోండి. వీటికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ వైజ్ మేము మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాం, ప్లస్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాం. ఈ 8328367218 నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి, లేదా కామెంట్ బాక్స్ లో వాట్సాప్ లింక్ ఉంటుంది, అందులో మెన్షన్ చేస్తాం. ఆ లింక్ క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఏపీలో కూడా సక్సెస్ అయిపోయినాము. ఆ డీటెయిల్స్ కావాలంటే మీకు ఫార్వర్డ్ చేస్తాం, సెండ్ చేస్తాం. ఏపీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు తెలంగాణ. మీరు ఎవరైతే ర్యాంక్ కంపల్సరీ నేను గవర్నమెంట్ సీట్ తెచ్చుకోవాలనుకుంటారో, కొందరు ప్రైవేట్ కూడా కావాలనుకుంటారు, మీకు ఇష్టం వచ్చిన కాలేజ్ ఏ కాలేజ్ అన్నా కానీ వచ్చేలా 100% మేము కంపల్సరీ మీకు కోచింగ్ ఇస్తాము. మళ్ళీ జాయిన్ అవ్వండి, తప్పకుండా మీకు 100% సీట్ అనేది కన్ఫర్మ్ గా వస్తుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.